దగ్గు జలుబు కఫాన్ని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది ఈ రసం. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు, కానీ ప్రయోజనాలు ఎన్నెన్నో. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని రసం తీసుకుని పక్కకు పెట్టుకోండి. రోలో గాని మిక్సీలో గాని 1 టీ స్పూన్ అంత మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 వరకు కూడా వెల్లుల్లి రేఖలు, 2 రెమ్మలంత కరివేపాకు, 1 ఎండుమిర్చిని వేసుకుని ఇవన్నీ కూడా కొద్దిగా కచ్చాబచ్చాగా అయ్యేంత వరకు అంటే ఈ విధంగా దంచుకుని పక్కకు తీసుకుని పెట్టుకోండి. స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిలోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని వేయించుకోండి. వీటితో పాటు కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోలు వేసుకుని అలానే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని టొమాటోస్ మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోండి. టొమాటోస్ మెత్తగా మగ్గిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం, దంచి పెట్టుకున్న మిశ్రమం వేసుకుని అలానే 2-3 కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. దీంట్లోకి కొత్తిమీర, అలానే 1/2 టీ స్పూన్ అంత పసుపు, తగినంత ఉప్పు వేసుకుని ఒక 6-7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మరిగించుకుంటే మనకి మిరియాల రసం రెడీ అయిపోతుంది. బాగా గొంతుకు నొప్పి ఉన్నప్పుడు గ్లాస్ లో కొద్దిగా వేసుకుని తాగండి, గొంతుకు చాలా రిలీఫ్ ఇస్తుంది. ఇక్కడ యూజ్ చేసిన బకెట్ గానీ లేదంటే ఇలా కోకోనట్ తీసుకునే టూల్ గానీ శ్రీ లక్ష్మీ మెటల్ స్టోర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లోంచి తీసుకున్నాను. వీళ్ళ దగ్గర ఆల్రెడీ నేను ఇడ్లీ రేకులు కూడా తీసుకున్నానండి. క్వాలిటీ చాలా బాగున్నాయి. మన నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.